శివుడు ఖండించిన వినాయకుడి తల ఏమైందో మీకు తెలుసా? ఆ తల ఉన్న గుహ భారతదేశంలోనే ఉంది అంటే మీరు నమ్ముతారా? ఆ ప్రదేశం చాలా ప్రమాదభరితమైనది. తిరిగి వస్తారు అనే నమ్మకం చాలా తక్కువ. అయినా సరే భక్తులు ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్తారు. ఆ పుణ్యస్థలం ఎక్కడ ఉంది అంటే మన అందరికీ తెలిసిన ఒక ఘట్టం. పార్వతీదేవి కొడుకుని కాపలా పెట్టింది. శివుడు తన కుమారుడని తెలియక తల ఖండించాడు. తర్వాత గజముఖం అమర్చాడు. కానీ పార్వతీదేవి విలపిస్తూనే ఉంది. అప్పుడు శివుడు ఒక వరమిచ్చాడు. లోకానికి గజముఖుడిగా కనిపించినా నీకు మాత్రం నీ కుమారుడు పూర్వ రూపంలోనే కనిపిస్తాడు అని. ఇక్కడితో కథ పూర్తవుతుంది. కానీ తర్వాత ఖండించిన వినాయకుని తల పడిన ఈ గుహకు శివుడు వచ్చి ఆ తలను మహిమాన్వితం కావించి పుత్రవాత్సల్యంతో కొంతకాలం ఆ గుహలో ఉన్నాడట. ఈ గుహలో ఇప్పటికీ ఆది గణేష్ రూపంలో ఒక రాతి నిర్మాణం ఉంటుంది. సరిగ్గా దానిపైన 108 రేకులున్న బ్రహ్మకమలం ఆకారపు రాయి నుండి వేల సంవత్సరాలుగా నిరంతరం స్వచ్ఛమైన నీటి బిందువులు వినాయకుడి తల మీద పడుతూనే ఉంటాయి. ఈ నీటిని శివుడు ఏర్పాటు చేసిన అమృతంగా భక్తులు విశ్వసిస్తారు. ఇంతకీ ఈ గుహ ఎక్కడ ఉంది అంటే ఉత్తరాఖండ్ లో పితోరాగఢ్ జిల్లా గంగోలీ హాట్ నుండి కేవలం 14 కిలోమీటర్లు వెళ్లితే భువనేశ్వర్ అనే చిన్న గ్రామం వస్తుంది. ఇక్కడే పాతాళ భువనేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇందులో వినాయకుడిని శివుణ్ణి దర్శించవచ్చు. సముద్ర మట్టానికి 1350 మీటర్ల ఎత్తులో భూమి లోపలికి దిగుతున్న ఒక గుహ ఉంది. 160 మీటర్ల పొడవు, 90 అడుగుల లోతు, సహజంగా ఏర్పడిన లైమ్ స్టోన్ గుహ ఇది. లోపలికి వెళ్లాలంటే ఇనుప గొలుసులు పట్టుకుని 90 డిగ్రీల వాలులో పాకుతూ దిగాలి. చాలా మంది భక్తులు సొగంలోనే ఆగిపోతారు, భయంతో మరియు ఊపిరి అందక. ఈ గుహ చరిత్ర 3 యుగాలతో ముడిపడి ఉంది. త్రేతాయుగంలో సూర్యవంశరాజు ఋతుపర్ణుడు వేటాడుతూ ఈ గుహను మొదట కనుగొన్నాడు. ఆదిశేషుని సహాయంతో లోపల 33 కోట్ల దేవతలను దర్శించుకున్నాడని స్థల పురాణం చెబుతుంది. ద్వాపర యుగంలో పాండవులు మహాప్రస్థానానికి వెళ్లే ముందు ఇక్కడికి వచ్చారు. శివారాధన చేసి ఈ గుహల గుండానే కైలాసానికి వెళ్లారని అంటారు. కలియుగంలో క్రీస్తు శకం 1191లో ఆది శంకరాచార్యులు రాగిరేకుతో శివలింగాన్ని పునఃప్రతిష్ఠించి ఈ గుహను మళ్లీ వెలుగులోకి తెచ్చారు. స్కాంద పురాణంలో మానసఖండ్లో ఈ గుహ గురించి వర్ణించబడి ఉంది. ఇక్కడ నుండి నేరుగా కైలాసానికి భూగర్భ మార్గాలు ఉన్నాయని స్థల పురాణం చెబుతుంది. శివుడు ఈ గుహల గుండానే కైలాసానికి వెళ్లాడని పురాణ ప్రతీతి. కానీ ఆ మార్గాల్లోకి వెళ్లడానికి భారత పురావస్తు శాఖ ఎవరిని అనుమతించదు. కారణం హైపోక్సియా. ఈ గుహలో ఆక్సిజన్ స్థాయి చాలా తక్కువగా ఉంటుంది. వానాకాలంలో భూగర్భ వాయువులు పెరిగి ఆక్సిజన్ మరింత తగ్గిపోతుంది. లోపలికి వెళ్లిన కొద్దీ ఊపిరాడక ప్రాణాలు పోతాయి. అందుకే వర్షాకాలంలో గుహను పూర్తిగా మూసివేస్తారు. పాతాళ భువనేశ్వర్ కేవలం ఒక గుహ కాదు, యుగ యుగాల విశ్వాసానికి సజీవ సాక్ష్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. జై వినాయక.